కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహిస్తారు. శివాలయంలో 2 కర్రలు నిలువుగా, ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డి తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి జ్వాల వెలిగిస్తారు. ఆ మంట కింది నుంచి పరమేశ్వరుని పల్లకీలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. జ్వాల తోరణం వల్ల నరక ప్రాప్తి ఉండదని పెద్దలు చెబుతారు. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి అగ్ని తోరణం గుండా లోనికి వెళతారని ప్రతీతి. పాపాత్మలకు వేసే మొదటి శిక్ష అగ్ని తోరణం. యమలోకంలోకి అడుగు పెట్టకుండా ఉండాలన్నా, ఆ శిక్షల నుంచి తప్పించుకోవాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక ఉండాలంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం అంటే జ్వాలాతోరణం కింది నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్లి వస్తారో వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. జ్వాలాతోరణ దర్శనం వల్ల పాపాలు తొలగిపోయి జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయి. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. జ్వాలాతోరణం కింద నడుస్తూ, పరమేశ్వర, నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి, మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా సన్మార్గంలో నడిపించు అని కోరుకోవాలి. జ్వాలాతోరణం పూర్తయిన వెంటనే పూర్తిగా కాలకుండా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరుగాను, గడ్డి వాముగాను, ధాన్యాగారంలోనూ పెట్టుకుంటారు. దీనివల్ల దుష్టశక్తులు రాకుండా ఉంటాయని నమ్ముతారు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం. రేపటి పరమార్థం.